ఎవరి గురించి? సుమారు 30 అధ్యాయంలో 7 పుడతారు. ఎవరెవరు? 7 కుమారులు పుడతారు. పేర్లు చెప్పండి. ఓన్లీ 30 అధ్యాయంలో చెప్పేది కదా. వెరీ గుడ్. ఒక అమ్మాయితో కలిపి మొత్తం 8 మంది పుడతారు. ఇలా 11 మంది సంతానం. 30 అధ్యాయం వచ్చేసరికి 11 మంది. తర్వాత యాకోబు గారు ఏం చేస్తారంటే, ఇక నా ఆస్తి నాకు ఇవ్వని కాదంటే లాభాన్ని దగ్గర మొత్తాన్ని సమకూర్చుకుంటాడు. ఇది చారలు కలిగి నావి, మచ్చలు కలిగిన నావి, పొగలు కలిగినవన్నీ నావి. మిగతా చారలు కలిగినవి, మచ్చలు కలిగినవన్నీ యాకోబుకి అవుతాయి. మిగతావన్నీ ఎవరికైతే? చెప్పేది ప్రతిదీ వినండి. నేను మధ్యలో క్వశ్చన్ అడుగుతా, అర్థమైనా? ఇది చూడండిగా, ఇది 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 ఏది? చిత్రం. చూడండి, ఇక్కడ లాబాను గారు యాకోబు గారు ఉంటారు. వెనక చారలు కలిగినవి, పొడలు కలిగినవి, మచ్చలు కలిగినవన్నీ సెపరేట్ చేసి ఎవరి వారు తీసుకుంటారు. తర్వాత ఏం చేస్తారంటే యాకోబు గారు, ఇక నీకును నాకును మధ్య దగ్గర ఉండదు. దగ్గర ఉండి ఒకవేళ పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ మళ్ళా కలిసిపోతాయని మనం 3 దినాల ప్రయాణం చేస్తాం కదా. 3 దినాల ప్రయాణం ఎంత ఉంటది? అంత దూరంలో పెడతారు దానికి దీనికి గ్యాప్. 3 దినాల ప్రయాణం అంటే మనం కర్నూలు 2 సార్లు తిరగచ్చు నడుచుకుంటే. అంత దూరం పెడతారనమాట. ఆ యొక్క గొర్రెలను, పొట్టేళ్లను, ఎదురు ఏవేవి ఉన్నావో అవన్నిటిని కూడా దూరం పెడతారు. అలా దూరం పెట్టిన తర్వాత యాకోబు ఇలా దీవించబడతారు దేవుని వలన. కేవలము దేవుని వలన మాత్రమే దీవించబడతారు. ఎవరు? యాకోబు. ఇప్పుడు లాబాను గారు ఉన్నారు. ఈ లాబాను కుమారులు ఉన్నారు. ఎవరు? లాబాను కుమారులు ఏం చేస్తారంటే, ఇదిగో మన తండ్రి ఆస్తి వలన, జాగ్రత్త వినండి పిల్లలు, జాగ్రత్త వినండి. ఇదిగో మన తండ్రి ఆస్తి వలన ఈ యాకోబు అనే వ్యక్తి బహు ఐశ్వర్యవంతుడయ్యాడని కనుక్కుంటారంట. తండ్రి ఆస్తి వలన ఇవి చాలా గొప్పడయ్యారని లాబాను కుమారులు ఏం చేస్తారంటే చదువుకుంటారు. కొంచెం కోపం వచ్చారు. మరలా మా తండ్రికి కలిగినటువంటి ఆస్తి అంతా సమకూర్చుకొని ఎక్కడ వెళ్తున్నాడు? సొంత దేశానికి వెళ్ళిపోతున్నాడు. ఎవరు? యాకోబు. ఇప్పుడు ఈయన పొలంలో ఉంటారు. ఎవరు? యాకోబు గారు పొలంలో ఉంటారు. పొలంలో ఉండి 2 భార్యలను పిలుస్తాడు. మెయిన్ 2 భార్యల పేర్లు చెప్పండి. ఎవరు? మొదటి ప్రాధాన్యత కలిగిన భార్యలు ఎవరు చెప్పండి? లేయా, రాహేలు. వీళ్ళిద్దరే ఫస్ట్. వీళ్ళిద్దరికి దాసులు ఇద్దరు ఒకరొకరు వస్తారు. 4 అవుతారు. అవునా కాదు? యాకోబుకి మొదటిగా 2 భార్యలు. ఎవరెవరు? లేయా, రాహేలు. ఆ లేయకు రాహేలు ఒక దాసులు కాబట్టి అప్పుడు 4 అవుతారు. అర్థమైనా? ఇప్పుడు యాకోబు గారు పొలంలో ఉన్నారు. ఎక్కడున్నారు? పలకండి నన్ను మధ్యలో అది తెలిసి అక్కడ అర్థమవుతుందంట. జాగ్రత్తగా మధ్యలో అడుగుతా. వినట్లేదంటే కట్టేస్తా నెత్తి మీదికి. అర్థమైనా? ఇప్పుడు యాకోబు గారు పొలంలో ఉన్నారు. పొలంలో ఉన్నప్పుడు 2 భార్యలను పిలుస్తాడు. ఓ లేయా, రాహేలు ఇలా రండి పిలుస్తాడు. పొలంలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? పొలంలో ఉంటాడు. ఎలాంటి పొలం అంటే ఇలాంటి చేనులోనే ఉంటాడు. పిలుస్తాడు. ఎవరెవరు పిలుస్తాడు? లేయని, రాహేలు. ఇదిగో పిలిచి ఏమంటాడంటే 2 భార్యలతో, ఇదిగో మీ నాన్న ఉన్నాడే, మీ నాన్న మొహం ఈ రోజు కాదు నిన్న ఆమొన్న ఉన్నట్టు లేదు. ముఖము సన్నపోయింది. ముఖం అనేది ఏమైందంట? చిన్నపోయిందంట. ఆలోచిస్తున్నాడు. ఇదిగో నాకు కలిగినటువంటి ఆస్తి అంతా ఎవరు తీసుకెళ్తున్నారు? యాకోబు మొత్తం తీసుకెళ్తున్నాడు అని చిన్నపోయిందంట. ఎవరి ముఖము? లాబాను ముఖము సన్నగైంది. ఇప్పుడు
ఇక మీ తండ్రి దగ్గర మీకు ఆస్తి పంపకాలు అనేవి ఏమి ఉండవు, మీరు ఇంతకాలం పని చేశారు అని దేవుడు నాకు తోడై ఉన్నందునే నేను ఇంత ఆశీర్వాదంగా ఉన్నాను, ఆశీర్వదించబడ్డాను అని చెప్పి తన ఇద్దరు భార్యలకు చెప్తాడు. ఇక మన ఆస్తి మన తండ్రితో ఎలాంటి ఇంకా సత్సంబంధాలు అనేవి ఉండవు కాబట్టి మేము ఇద్దరు భార్యలు చెప్తారు, నీవు ఎలా చెప్పితే అలా వింటాం, ఎలా చెబితే అలా వింటాం, ఎలా చెబితే అలా వింటాం. ఇప్పుడు ముందుగానే బాగా గుర్తుపెట్టుకోవాలి, లాబాను గారు యాకోబు పని చేస్తున్నటువంటి 20 సంవత్సరాలలో తన జీవితాన్ని మారుస్తాడు. నేను అప్పుడే చెప్పిన 21 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు పని చేస్తే ఆ పని చేసినటువంటి కాలములలో లాబాను గారు యాకోబు గారి జీతాన్ని ఎన్నిసార్లు మార్చారంట? 3. ఎన్నిసార్లు? 10 సార్లు మార్చాడంట. లాబాను దగ్గర యాకోబు గారు పనిచేస్తుంటే లాబాను జీతాన్ని ఎన్నిసార్లు మార్చారంటే యాకోబుది 10 సార్లు మార్చాడంట. రాసుకోండి పాయింట్. ఎన్నిసార్లు రాసుకున్నాడంటే 10 సార్లు మార్చాడంట లాబాను గారు యాకోబు గారి యొక్క జీతాన్ని ఎన్నిసార్లు మార్చాడు? 10 సార్లు. ఇలా అనుకున్న తర్వాత ఇదిగో భార్యలు ఏమంటారంటే, మేము నువ్వు చెప్పిన మాటల్లో వింటామని చెప్పిన తర్వాత ఆ రాత్రి అప్పుడే ఇంకా ఆ క్షణం ఏం చేస్తారంటే లాబాను యాకోబు గారు కూర్చో యాకోబు గారు ఏం చేస్తారంటే ఇంకా అన్ని కుమారులను కుమార్తెలను గొర్రెలను ఎద్దులను ఇవన్నీ కలిగినటువంటి యావదాస్తిని మూట కట్టుకొని వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి వచ్చాడు ఇద్దరికి యాకోబు గారు? ఎక్కడి నుంచి? వెరీ గుడ్. కానాన్లో ఎవరున్నారు అప్పుడు? అప్పుడు రాకముందు ఎవరున్నారు అప్పుడు? అబ్రహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. వాళ్ళ నాన్న ఉన్నాడు కదా ఇస్సాక్ గారు. ఇస్సాక్ గారే ఈయన పంపించింది ఎవరిని? ఎక్కడ పంపించాడు? పద్దనరాము. ఏ ఊరికి? పద్దనరాము. ఆ పద్దనరాముకి ఇంకో పేరున్నది, తూర్పు జనుల ఆ తూర్పు జనుల దేశములకే వెళ్ళి అక్కడ రాహేలును లేయను పెళ్లి చేసుకుని అలా 20 సంవత్సరాలు ఉన్న తర్వాత మరలా ఎక్కడికి వెళ్తాడు? కానానికి వెళ్తాడని ప్రయాణమై ఉన్నాడు. ఎవరు? యాకోబు. ఇలా ప్రయాణం అయిన తర్వాత ఇంటి దగ్గర లేరు మన లాబాను గారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే గొర్రెల చర్మం వలచడానికి పొలానికి వెళ్ళి ఉన్నాడు. ఈ విషయం తెలీదు. ఇదిగో యాకోబు అనే వ్యక్తి భార్యలను పిల్లలను గొర్రెలను మందలను అన్నిటిని తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని తెలీదు. ఎన్నవ దినం తెలుస్తుంది అంటే 3వ దినం తెలుస్తుంది లాబాను గారికి. ఎన్నో దినము? 3వ దినం తెలుస్తుంది. ఓహో యాకోబు గారు వెళ్ళిపోయాడు అని కొంచెం కోపంతోనా కొంచెం సనుగులతోనా అలాగే కొంచెం కసితోనా అంతమంది సమకూర్చుకొని వస్తుంటాడు. కానీ యాకోబు గారు వెళుతూ ఎక్కడికి వెళ్తారంటే గిలాదు పర్వతం దగ్గర వెళ్ళింటాడు. గిలాదు ఏ పర్వతము? గిలాదు పర్వతము దగ్గర ఆడ ఆ కొండ మీద సుమారు రాహేలు దాసికి, లేయా దాసికి, బిల్పాకి, బిల్హాకి ఇలా 4 గుడారాలు 5-6 గుడారాలు వాళ్ళ దాసులకి 5-6 గుడారాలు వేసుకొని ఉంటారు అక్కడ. ఎక్కడ? గిలాదు పర్వతంపై. ఏ పర్వతంపై? గిలాదు పర్వతంపై వాళ్ళు నివాసం చేస్తుంటారు. ఇప్పుడు మూడవ దినమున ఈ లాబాను తెలిసిన తర్వాత అలా లాబాను గారు అందరినీ పిలుచుకొని ఏం చేస్తాడంటే తన బంధువులందరినీ పిలుచుకొని వస్తూ ఉంటాడు. అలా 7 దినాలు ప్రయాణం చేస్తాడు. 7 దినాలు. ఎన్ని దినాలు ప్రయాణము? ఇప్పుడు మీరు పడకపోతే అప్పుడు క్వశ్చన్లు అడిగినప్పుడు చెప్పకుండా చంపేట పడతా అంతే. అర్థమైనా? సిట్ కూర్చోంతా. ఎన్ని దినాలంటే పక్క అడుగుతా, లేట్ అయినా పర్లేదు పక్క అడుగుతా. కుట్టి చూపిస్తాయి రోజు పక్క ఊపరుస్తారు కదా, చంపేట ఎలా ఉంటావు కుట్టి చూపిస్తుంది జాగ్రత్త. అర్థమైనా? ప్రశ్నకి జవాబు పక్క చెప్పాలా. నేను ఊపిరి అరుస్తున్నానా? మీరు నేర్చుకోవాలనే అరిచేది జాగ్రత్త.
లాబాను గారు నడుచుకుంటూ ప్రయాణం చేస్తూ 7 దినాల ప్రయాణం అయిన తర్వాత గీలాదు పర్వతానికి చేరుకుంటారు. ఎన్ని దినాల ప్రయాణం తర్వాత? 7 దినాల ప్రయాణం తర్వాత గీలాదు పర్వతం దగ్గర ఎవరు కలుసుకుంటారు? లాబాను గారు యాకోబు గారిని కలుసుకుంటారు. అంతకంటే ముందు ఈ 7 దినాల ప్రయాణంలోనే, వినండి జాగ్రత్త వినండి, ఈ 7 దినాల ప్రయాణంలోనే యెహోవా దూత వారికి ప్రత్యక్షమైంది. ఎవరికి? లాబాను. 7 దినాలు ప్రయాణం చేసింది ఎవరిద్దరికి? లాబాను. యాకోబుకి వస్తాడు. ఇప్పుడు వినండి, ఆడ ఉన్న సందర్భాన్ని. 7 దినాల ప్రయాణంలో యెహోవా దూత లాబాను ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు నా సేవకుడైనటువంటి యాకోబుని చూడడానికి వెళ్తున్నావు, నీవు ఆయనతో మాట్లాడేటప్పుడు ఎవరికి? 7 దినాల ప్రయాణంలో లాబానికి యెహోవా దూత ప్రత్యక్షమై ఏం చెప్తారంటే, లాబాను, జాగ్రత్త వినండి, లాబాను నీవు నా సేవకుడైనటువంటి యాకోబు దగ్గరికి వెళుతున్నావు, నీవు ఎట్టి పరిస్థితుల్లో మంచే గాని చెడ్డే గాని నువ్వు ఏ హాని చేయకుండా జాగ్రత్త పడాలి. యాకోబుకి ఎలాంటి హాని చేయకూడదు. యాక్చువల్గా అంటే లాబాను గారు వెళ్ళింది ఎందుకంటే యాకోబుని ఎలా ఆయన కొట్టాలని వెళ్ళాడు. యాకోబు గారిని కొట్టాలని వెళ్ళింటాడు. కానీ యెహోవా దూత ముందుగా ఎరిగిన వాడై ప్రత్యక్షమై, నువ్వు జాగ్రత్త, నా సేవకుని నువ్వు కొట్టకూడదు, ఏమి చేయకూడదు, మంచి గాని చెడ్డే గాని నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి, అలానే మాట్లాడితే నువ్వు బతుకు లేకుండా చేస్తావు అన్నట్టే చెప్పాడు యెహోవా దూత. అలా ప్రత్యక్షమైన తర్వాత 7 దినాలు ప్రయాణం చేస్తారు. ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? సీనాయి పర్వతం. మరి ఎవరు చెప్పింది చేతులేదండి? ఎవరు చెప్పింది? జాగ్రత్త. 7 దినాల ప్రయాణం అయిన తర్వాత ఏ పర్వతం చేస్తారు? ఏ పర్వతము? ఏ పర్వతము? ఏ పర్వతము? ఏ పర్వతం అంటే గీలాదు. ఏ పర్వతము? గీలాదు. సీనాయి కాదు. సీనాయి అంటున్నారు, సీనాయి కాదమ్మాయి. గీలాదు పర్వతానికి చేరుకున్న తర్వాత అక్కడ యాకోబు గారు ఎన్ని గుడారాలు వేసింటారు? 5-6 గుడారాలు ఎక్కువ వేసింటారు. ఎందుకంటే దాసులు ఉంటారు, భార్యలకు ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క గుడారము అంటే ఎక్కువ వేసింటాడు. అక్కడ ఉంటారు ఎవరు? యాకోబు గారు ఉంటారు. 7 దినాల ప్రయాణం తర్వాత లాబాను గారు కలుసుకుంటారు. ఇప్పుడు నీ తండ్రి ఇంటి మీద నీకు అంత ఆశ కలిగి ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు, నేను కాదన్ను. వినండి, జాగ్రత్త వినండి, పాయింట్ వినండి, ఈ పాయింట్ వినండి, అందరూ జాగ్రత్త వినండి. నీ తండ్రి ఇంటి ఎడల నీకు ఆసక్తి ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. కానీ నా ఇంట్లో నేను గృహదేవతలు పెట్టుకున్నాను, విగ్రహములు పెట్టుకున్నాను. ఆ విగ్రహములను మీరెందుకు దొంగలించి తీసుకెళ్లారు? ఆ విగ్రహములను మీరెందుకు దొంగలించి తీసుకెళ్లారు అంటే నిశ్చయముగా, యాకోబు అంటాడప్పుడు, నిశ్చయముగా ఎవరైతే ఆ దొంగతనం చేశారో ఆ క్షణమే అప్పుడే మరణం అవుదురుగా అంటాడు. కానీ మన రాహేలు వారు చేసింది ఆ పని. తన తండ్రి ఇంట్లో ఉన్నటువంటి విగ్రహములను, మోగరాటి బొమ్మలు ఉంటాయి కదా, వాటన్నిటిని, అవి బంగారం యాక్చువల్గా అంటే ఆ బంగారం మొత్తం తీసుకొచ్చుకుంటది. తీసుకొని వచ్చింటది ఎవరు? రాహేలు తీసుకొని వచ్చినట్టు మన యాకోబు గారికి తెలియదు. ఒకవేళ తెలిసి ఉందంటే అలా చెప్పడేమో. ఆ విగ్రహములను తీసుకున్న వారు తప్పక మరణిస్తారు అని లాభంతో చెప్పాడు. ఇంకా అంతగా ఉంటే ఇదిగో గుడారాలు ఉన్నాయి. ఎన్ని గుడారాలు? 5-6 గుడారాలు ఉన్నాయి. అన్నిట్లో వెళ్ళి బుడుకు వెతుకు అంటే లాబాను గారు మొదట యాకోబు గుడారాన్ని, లేయా గుడారాన్ని, అలాగే లేయా రాహేలు దాసు యొక్క గుడారంలో వెళ్ళి చూస్తాడు. తర్వాత రాహేలు యొక్క గుడారానికి ఇలా వస్తాడు. వచ్చిన వెంబడే ఆమె ఏం చేస్తాడంటే, నా తండ్రి వస్తాడు కాబట్టి ఆ విగ్రహములు ఏం చేస్తాడంటే, దాని పేరు ఏం పేరంటే కాదు, ఆ విగ్రహంలో ఎక్కడ పెట్టింటదంటే ఒంటె సామాగ్రి దాచిపెట్టే చోట పెట్టింటది. ఆమె ఒంటెల యొక్క సామాగ్రి ఎక్కడైతే దాచిపెడతారో ఆ విగ్రహంలో దాచిపెట్టి దాని మీద ఒక పీట వేసి, పీట మీద మరి బట్టేసి దాని మీద కూర్చుంటది ఈమె. ఎవరు? బాగా వినండి, ఈ పాయింట్ బాగా వినండి. రాహేలు ఏం చేస్తాడంటే, తన తండ్రి అయినటువంటి లాబాను గారు ఇంట్లోకి రాగానే వస్తాడు అన్న తెలియగానే ఈమె ఏం చేస్తాడంటే ఆ విగ్రహములన్నింటినీ తీసుకొని
ఒంటె సామాగ్రిలో దాచిపెడుతుందంట. ఒంటె సామాగ్రిలో దాచిపెట్టి దాని మీద కొంచెం బట్ట వేసి ఆ బట్ట మీద కూర్చున్నట్టు అది. లాభాన్ గారు వచ్చి గుడుగుతాడు. ఆడ ఈడ ఈ బై లాభాలు అన్ని గుడుకున్నా కూడా ఏ విగ్రహము ఏ బొమ్మ దొరకదు. దొరకకపోతే బయటకు వస్తాడు. ఒకవేళ ఈయన ఎవరు లాభాన్ గారు వచ్చి అన్ని గుడుకుతుంటే ఈయన ఏం చేస్తుందంటే ఇక్కడ ఉప్పు కూర్చున్నట్టు ఇట్లా కూర్చున్నట్టు అది. అప్పుడు అంటది ఏమంటదంటే, ఇదిగో నువ్వు నా తండ్రిని కాబట్టి నేను నీకు ఏం చేయాలా, రెస్పెక్టివ్ గా గౌరవించాలి కదా. నువ్వు వచ్చినప్పుడు నేను నిలవబడినందున నీవు ఏమన్నా అనుకుంటావేమో, జాగ్రత్త. కానీ నేను కడగా ఉన్నాను, నేను గర్భవతిగా ఉన్నాను, అందుకే లేవలేదు, దయచేసి నన్ను క్షమించుము అన్నట్టు చెప్తారు. అలా అన్ని గుడారాలు గుడికిన తర్వాత ఏ విగ్రహము దొరకదు. గృహదేవతలు దొరకరు. ఇప్పుడు చెప్పండి, గృహదేవతలు విగ్రహములు అంటే లాభాను గారు వీళ్ళంతా ఎవరు పూజించే వాళ్ళు? విగ్రహాన్ని పూజించేవాళ్ళు. అర్థమైనా? అందులో వచ్చేసి మళ్ళా అంటాడు, ఇదిగో నీ తండ్రి దేవుడు, మన దేవుడు అసలు దేవుడు అనుకోలేదు ఆయన. లాభాను గారు జాగ్రత్త వినండి. నీ తండ్రి దేవుడును, హారాను దేవుడును, ఇస్సాకు భయపడిన దేవుడు నాతో మాటలాడెను అంటాడు. అంటే మన దేవుడు అని ఎప్పుడు చెప్పలేదు ఆ దేవుడు. ఇలా అన్ని గుడికిన తర్వాత మళ్ళీ వస్తాడు యాకోబు దగ్గరికి. అప్పుడు యాకోబు కోపగించి నేను చేసిన ద్రోహం ఏమి? వినండి, సైలెంట్ కూర్చో, నీళ్ళు పడతాయి. అన్ని గుడారాలు గుడికిన తర్వాత బయటకు వచ్చి యాకోబు గారు అంటారు, నేను చేసిన ద్రోహం ఏమి? నేను చేసినటువంటి ద్రోహం ఏమి? నేను చేసిన పాపం ఏమి? ఇద్దరికి నన్ను ఇంతగా అవమానిస్తున్నాను. మరలా నేను ప్రశాంతంగా ప్రయాణం వేస్తుంటే నువ్వు మా ఇంట్లో గృహదేవతలు ఎత్తుకెళ్ళారని కాసి నా దగ్గరకు వచ్చావు. నేను చేసినటువంటి పాపం ఏమి నీకు? ద్రోహం ఏమి నీకు? ఇదిగో నీ దగ్గర నీ ఇద్దరు కుమారులు అయితే 14 సంవత్సరాలు, నీ మంద నిమిత్తం 6 సంవత్సరాలు నీకు పని చేసినే, అయినను నువ్వు ఎన్నిసార్లు మార్చావు నా జీతాన్ని? 10 మార్లు మార్చావు, 10 సార్లు జీతాన్ని మార్చావు. అసలుకి నా దేవుడైన యెహోవా నాకు తోడై ఉండని ఎడల నీవు నన్ను ఒట్టి చేతుందని పంపివేసేదు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇంత మందను ఇంత దాసులను నాకు ఇచ్చాడు. ఒకవేళ నా దేవుడు నాకు తోడై ఉండకపోతే నువ్వు నన్ను ఇంకా బీదవాని కానీ పంపించవేసేదు. ఒట్టి చేతులతో అంటే ఏముంటాయి? ఏముండవు. ఒట్టి చేతులతోనే పంపివేసేదు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నాకు ఇంత ఆశీర్వాదము, ఐశ్వర్యము, దాసులు, దాసీలు, భార్యలు, పిల్లలు కలిగి ఉన్నారు. ఇప్పుడు నా దేవుని వల్లనే ఇన్ని జరిగాయి. నిన్ను కానీ నమ్ముకుంటే నాకు ఏవి రావు అని చెప్పాడు. ఇప్పుడు ఇదిగో సరే ఏమంటాడంటే, తర్వాత ఎవరు ఎత్తుపోయినా మనకైతే తెలీదు. ఇక నీకు నాకు మధ్య ఏ అగాధము, ఏ వివాదము, ఏ కొట్లాట, ఏ వివాదము ఉండకూడదని నీవు నేను నిత్య నిబంధన చేసుకుందాం రమ్ము. ఇదిగో యాకోబు గారు ఏం చేస్తాడంటే ఒక రాయి తీసుకుంటాడు. ఇది గుర్తుందా? ఎదురికి గుర్తుందా? ఏంది ఇది? బేతేలు మందిరం. ఇదే ఈడ కట్టించేది. ఇప్పుడు లాబాన్ గారు యాకోబు గారు ఇలా ఉంటారు. ఇక నీకు నాకు నిత్య నిబంధనగా మనం నీకు నాకు సాక్షిగా ఒక నిబంధన చేసుకుందాం అంటే యాకోబు గారు ఏం చేస్తారంటే ఇలా రాయిని నిలబెడతాడు. నిలువబెట్టిన తర్వాత దానికి మరలా తన దాసులు చెప్పి ఇంకా రాళ్ళేయండి, కుప్ప కూరుస్తారు. కుప్ప కూర్చిన తర్వాత దాని మీద రాయి పెట్టి మన ఇద్దరం నిబంధన చేసుకుందాం. ఆ నిబంధన ఏంటంటే ఇక నీకు నాకు ఏమి వివాదం ఉండకూడదు, ఏ యొక్క అడ్డు ఉండకూడదు అని దానికి
ఒక పేరు పెడతారు. ఆ పేరు ఏం పేరు అంటే యాగశాహ దూత. పేరు పలకండి, యాగశాహ దూత. పలకండి, యాగశాహ దూత, యాగశాహ దూత. యాగశాహ దూత అంటే సాక్షి కుప్ప అని అర్థం. సాక్షి కుప్ప అని అర్థం. ఈ పేరు ఎవరు పెడతారంటే లాభం పెడతారు. కానీ యాకోబు గారు ఏ పేరు పెడతారంటే దానికి గాలేదు అని పేరు పెడతారు. ఏ పేరు? గాలేదు అని పేరు పెడతారు. ఇదిగో ఇప్పుడు ఆ నిబంధన చేసుకున్న వెంబడే ఏం చెప్తారంటే, నేను ఈ రాయి దాటి నిన్ను కొట్టడానికి గాని యుద్ధానికి గాని రాకుండా ఈ రాయి సాక్షిగా ఉంటది. నీవు నా దగ్గరకు వచ్చి నన్ను కొట్టడానికి గాని వివాదించడానికి గాని రాకుండా ఈ రాయి మధ్య మనకును నీకును మధ్య సాక్షిగా ఉంటది. ఈ రాళ్ళు సాక్షిగా ఉంటాయి అని చెప్పి ఆ సాక్షికు ఎదుట వీళ్ళు నిబంధన చేసుకున్న తర్వాత దాని వెంబడే భోజనం చేస్తారు. భోజనం చేసిన వెంబడే ఆ రాత్రి అక్కడ పడుకుంటారు. పడుకున్న తర్వాత పొద్దున్నే లేచి, వినండి, పొద్దున్నే లేచి ఏం చేస్తారంటే పొద్దున్నే లేచిగా వినండి, చూడండి, పొద్దున్నే లేచి తన కుమార్తెలను, ఇద్దరున్నారు కదా, ఎవరెవరు? రాహేలు, లేయా. ఆ రాహేలుకు లేయకు కుమారులను ముద్దు పెట్టుకొని లాబాను గారు వెళ్ళిపోతాడు. ఈయన ఏడ్చుకుంటూ తన కుమారుల్ని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతాడు అనమాట. తన దేశానికి ఎక్కడ పద్దనరాముకి వెళ్ళిపోతాడు. వీళ్ళ ప్రయాణంలో ఉంటారు. ఎక్కడికి వెళ్ళే ప్రయాణంలో? వెళ్ళే ప్రయాణంలో ఉంటారు. ఈ బొమ్మ చూడండి ఒకసారి. లాబాను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఇది 31వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు నేను క్వశ్చన్లు అడుగుతా, క్వశ్చన్లు చెప్పకపోతే ఏం అడుగుతుంది? బండగా నుంచి స్టార్ట్ చేస్తాం. 14 సంవత్సరాలు ఎవరి నిమిత్తం